మాకు ఆర్డర్ బట్టి వస్తుంది అన్నమాట. ఒక ఆయన నువ్వు ఉన్నావుగా మార్కెట్ లో, ఒక ఆయన 1000 పంపిమంటాడు, ఒక ఆయన 500 పంపిమంటాడు. ఇట్లా మార్కెట్ బట్టి వాళ్ళు చెప్పిన కొద్ది మేము కట్ చేస్తాం, వెళ్ళిపోతుంది. స్పంజ్ ఉంటుంది, దాని మధ్యలో ఇది పెట్టి పువ్వులు కట్టేస్తారు. ఇది మంచిగా ఉందంటే ఎక్కువ మార్కెట్ ఇదే డిమాండ్ నడుస్తుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి దామరగిద్ద గ్రామము, చేవేల మండలము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు వెంకటేష్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ పంట వచ్చేసి కామిని పత్త అనేటువంటి డెకరేషన్ జాతికి సంబంధించి ఆకుజాతి పంట అని చెప్పుకోవచ్చు. ఇది ఈ దామరగిద్ద ప్రాంతంలో దాదాపు 50 నుంచి 100 ఎకరాలు, అంటే ఊర్లో చాలామంది రైతులు ఈ యొక్క డెకరేషన్కి సంబంధించిన కామిని పత్త అనేది సాగు చేస్తారు. ఈ కామిని పత్త అంటే ఎవరికి తెలియదు. చాలామంది అసలు ఈ పంటలు కూడా సాగు చేస్తారనే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అసలు కామిని పత్త అంటే ఏంది, ఇది ఒకసారి పెట్టుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, రైతు ఎన్నిసార్లు కటింగ్ చేసుకుంటారు, దీనికి మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కోస్తారు, అసలు ఈ పంట యొక్క సాగు సమాచారం మొత్తము మనతో పాటు రైతు వెంకటేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేష్ అన్న. నమస్తే వెంకటేష్ అన్న, కామిని పత్త అంటే అసలు ఎవరు తెలియదు. నార్మల్గా ఇది డెకరేషన్లో వాడతారంటే ఇది ఎట్లా వాడతారు, ఇది నార్మల్గా పూల ఉత్త చెట్లు లెక్కన ఉంది కదా, దీని డెకరేషన్ ఎట్లా వాడతారని డౌట్ వస్తుంది. ఏంది కామిని పత్త అనేది ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు మీరు? మేము ఇంచుమించు ఒక 5 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నాం అన్న. 5 సంవత్సరాల కింద సాగు చేస్తాం. అంటే ఏంది మీరు నార్మల్గా ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు సొంతం? మాకు 2.5 ఎకరాలు ఉంది అన్న. 2.5 ఎకరాలు. ఏమేమి పంటలు పండించే అనుభవం ఉంది? నేను క్యారెట్, బీట్రూట్, టమాటా అన్నీ వేసిన. అన్నీ వేస్తే మనకి ఇది మా దోస్తు వేరే ఆయన వేసిండు, మనకు అవగాహన తోటి ఇది బాగుంటుంది అంట అని చెప్పిండు అన్న. మీరు ఆకుకూరలు కూడా వేస్తారు? పుదీనా, కొత్తిమీర అన్ని మేము అన్ని పంటలు వేస్తారు. అన్ని పంటలు మాకు జర ఎందుకంటే మాకు అందులో లాస్ వచ్చినందుకు ఈ పంట పెట్టుకున్నాం, జర గిట్టుబాటు మంచిగా వచ్చింది. అందుకని పంట పెట్టుకున్నాం మనం. ఏంది ఇప్పుడు ఈ పంట అంటే మీ ఫస్ట్ పెట్టడం అంటే మీ ఊర్లో వేరే వాళ్ళని చూసి పెట్టారా లేకపోతే ఎట్లా మీరే ఫస్ట్? అంటే మా ఊళ్ళో మా దోస్తు మా ఫ్రెండ్ పెట్టిండు ఒక ఆయన. అంటే అది ఎందుకు తిప్పలవడతారు అంటే దీనివల్ల మనకు బాగుంటది పెట్టుకో అంటే అని చెప్పి సలహా ఇచ్చిండు. మనం ఆయన కంటిన్యూ అయినా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న తోట ఎన్ని నెలల తోట ఇది? 8 నెలలు అయిందన్న పెట్టి. 8 నెలలు. అంటే మీరు ఇప్పుడు అంటే 5 సంవత్సరాల నుంచి మీ ఊర్లో సాగు చేస్తారు ఇది? మీరు పెట్టింది ఫస్ట్ టైమా? ఇంతకుముందు మీరు పెట్టే బాన్సాలు అక్కడ వేరే చెట్లు ఉన్నాయి కానీ పెట్టినాం, కానీ ఇది ఈ తోట పెట్టి ఇప్పుడు 8 నెలలు అయింది. అంటే వేరే పెద్ద తోటలు ఎన్ని సంవత్సరాల తోటలు ఉన్నాయి అక్కడ? ఒక 4-5 ఏళ్ళు అయింది. 4-5 ఏళ్ళ తోట కూడా ఉన్నాయి మీ దగ్గర. ఇక్కడ కనిపిస్తుంది అయితే కొత్త తోట, అంటే కొత్తగా పెట్టినాం అనమాట. ఏంది ఇప్పుడు ఇది ఒకసారి ఎకరాకి పెట్టుకుంటే ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు? ఎకరాకు 10,000 నుంచి 8,000 దాకా పడతాయి అన్న. 8,000 నుంచి 10,000 మొక్కలు పడతాయి. ఏంది మొక్కలు ఎడికెళ్ళి తెస్తారు ఇవి? అసలు ఇవి రాజమండ్రి నుంచి వస్తాయన్న. రాజమండ్రి నుంచి వస్తాయి. ఎంత ఒక మొక్క ఎంత ఉంటుంది? మినిమం సీజన్ బట్టి 16, మాకు ఇప్పుడు తెచ్చిన 16 రూపాయలు పడ్డది ఒక మొక్క. 16 రూపాయలు. సీజన్ లో 20 నుంచి ఇట్లా దాన్ని బట్టి రేట్లు మారుతాయి. పోయి తెచ్చుకోవాలా మీరు రాజమండ్రిలో? తెచ్చుకోవాలి మనం. అక్కడ రైతులు మన లేకుంటారు, కటింగ్ చేసి పెడితే మనం కూడా తెచ్చుకోవాలి. ఆర్డర్ చేస్తే వాళ్ళు రెడీ చేసి పెడతారేమో. అట్లా ఎంత అంటే ఒక మొక్క మీరు 16 రూపాయలకు తెచ్చారంట కదా, ఎంత హైట్ ఎట్లుంటది మొక్క అయితే? హైట్ అంటే 1000 నుంచి గింత ఉంటుంది అన్న. అంటే 1 ఫీట్‌న్నర ఉంటుంది. 1 ఫీట్‌న్నర ఉంటుంది, గింత 1 ఫీట్‌న్నర ఉంటుంది ఫస్ట్ మొక్క. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని రోజుల కటింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్? ఒకవేళ మొక్క పెట్టిన తర్వాత మనం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఆ 8 నెలల నుంచి 12 నెలల కట్ చేసుకోవాలన్న. అంటే ఒక సంవత్సరం. అంటే మన గిట్టుబాటు బాగా రావాలంటే, లేకపోతే 6 నెలలకు కూడా కట్ చేయవచ్చు, కానీ చెట్టు చనిపోయే అవకాశం ఎదగదు అన్నట్టు. చెట్టు మంచిగా సెట్ అయిపోయిన తర్వాత కొమ్మలు దింపితే మంచిగా వస్తుంది అన్నమాట. ఎట్లా ఎంత దూరం పెట్టుకుంటారు మొక్కలు? 8,000 10,000 మొక్కలు అంటారు కదా ఎకరా. అంటే 2 ఫీట్లకు ఒకటి పెట్టుకుంటున్నాం. ఇట్లా మొక్కకి ఎంత దూరం పెట్టుకుంటారు? 2 ఫీట్లకు ఒకటి. 2 ఫీట్లు. ఇట్లా సాలుకు అంటే ఒక 2 గజాలకు. 2 గజాలకు ఒకటి. అంటే ఒక 4 ఫీట్లు ఉంటుందా? 4 ఫీట్లు ఉంటుంది. 3 ఫీట్లు ఉంటుంది. ఇట్లా సాలుకేమో 3 ఫీట్లు ఉంటుంది. మొక్కకు 2 ఫీట్లు ఉంటుంది. ఇట్లా పెట్టుకుంటే ఎకరాకి 8 నుంచి 10,000 మొక్కలు పడతాయి. ఫస్ట్ ఎట్లా మొక్కలు పెట్టాలంటే భూమిని ఎట్లా తయారు చేసుకోవాలి అసలు? భూమిని ఎందుకంటే మనం మంచిగా సాగు చేయాలి. మంచిగా సాగు చేసి ట్రాక్టర్తో కల్టివేటర్ వేసుకొని మనము అంటే గుంతలు మిర్రలు లేకుండా మంచిగా ఏకం చేసుకోవాలి. తర్వాత రూట్ బెడ్ వేపించి బోజ కొట్టుకోవాలి. డ్రిప్ వేసుకొని మొలకలు బోజ కొట్టుకొని. మొక్కలు ఎట్లా పెట్టుకుంటారు? మొక్కలు ఎంత లోతు అంటే అంటే మన అడవి లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కలవాళ్ళతో తీసి పెట్టి కడవలతో తీస్తే సరిపోతుంది అన్నమాట. మొక్క పెట్టుకున్నాక అంటే ఏమైనా ఏనుకోనిక టైం పడుతుందా లేకపోతే ఏమంటే పెట్టిన సెట్ అవుతుందా? టైం పడుతుంది అన్న. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు కుదురుకోనికి 2 నెలలు పడుతుంది అన్నట్టు. ఒకటి చనిపోతుంది. మొన్న పెట్టినాం చూడు, దాంట్లో పోయినందుకు కొన్ని చచ్చిపోయిన చెట్టు ఉంటే మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా తెచ్చి తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇది ఏం భూమి అన్న? ఇది ఎలాంటి భూమి? ఇది బరక అన్న. బరక భూమి. అంటే నల్ల రేగడి లాంటిదా కొంచెం అసలు గబ్బా?
మొత్తం నల్లరేగడి కాకుండా మొత్తం చిలక కాకుండా అటు ఇటు అటు ఇటుగా ఉంటుంది. అట్లాంటి భూములలో కూడా మంచిగా వస్తుంది తోట. మంచిగానే వస్తుంది. ఇప్పుడు మీరు వేరే దిక్కు కూడా పెట్టారు కదా, పెట్టినా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీ దగ్గర? ఇక్కడ మాకు 2 ఎకరాలు ఉంటుంది అన్న. ఇది మొత్తం ఇది 2 ఎకరాల్లో పెట్టుకోరు. 2 ఎకరాలు ఉన్న కాడికి పెట్టేసుకున్నాం. ఇంకా ఉన్న కాడికి ఇదే పెట్టుకోరు. ఏది మార్కెట్కి పంపిస్తురా? ఇంతకుముందు పాత తోట పంపించరా? పంపించినాం. ఎట్లా ఉంటుంది దీని మార్కెట్ రేట్స్? మార్కెట్ అంటే సీజన్ బట్టి నడుస్తుంది, పెళ్లిళ్ళ సీజన్ బట్టి వెళ్ళిపోతుంది అన్ని. ఏ నెలలో మంచి సీజన్ ఉంటుంది దీనికి? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ నెలలో లేదు, ఇప్పుడు జనవరిలో కూడా లేదు. అంటే పెళ్లిళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ ఆ మూమెంట్ లో వెళ్ళిపోతాయి. అట్లా ఎట్లా తెంపడం, ఎట్లా తెంపుతారు దీన్ని? కట్ చేయాలి కటింగ్ చేయాలి. ఎట్లా దేంతో కటింగ్ చేస్తారు? కత్తెరలు ఉంటాయి, కత్తెరలతో కట్ చేస్తాం. ఎట్లా అంటే ఇట్లా కొమ్మలు లెక్క అమ్ముతారా? ఎట్లా అమ్ముతారు? ఇట్లా ఉంది అన్న, ఈడికి ఇట్లా కట్ చేసి 4 కట్టెలు వేస్తే ఒక బంచ్ లాగా అవుతుంది. ఇట్లా ఎన్ని కర్రలు పెడతారు ఒక్కొక్క బంచ్ కి? అంటే 5 నుంచి 6 పెడతాం. 5 నుంచి 6 కొమ్మలు ఒక బంచ్ లాగా చేసి అమ్ముతారు అన్నట్టు. ఎట్లా పోతుంది రేట్ మార్కెట్ లో? ఒక బంచ్ పోతుంది 10 రూపాయలు 15 రూపాయలు ఇట్లా వెళ్ళిపోతుంది. 10 రూపాయలు సీజన్ బట్టి. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలకి ఇలా అమ్మారు కదా, హైయెస్ట్ ఎంత మీరు ఒక బంచ్ ఇట్లా? అమ్మినాం మేము. ఎంత కమ్మవచ్చు అమ్మినప్పుడు? అమ్మినప్పుడు మాకు 1 లక్ష రావచ్చు, 2 లక్షలు ఇట్లా అమ్మినప్పుడు. అలా వేరే పంట లాస్ వచ్చింది కాబట్టి ఈ పంట మాకు జర బాగా అనిపించింది. అట్లా అని ఇది సాగు చేసి. అంటే నార్మల్ ఒక బంచ్ ఎంత కమ్ముతారు? 4-5 కొమ్మలు కలుపుతారు కదా, అట్లా బంచ్కి ఎంతకి ఇస్తారు అమ్మేటప్పుడు? అంటే మేము కట్ట ఈ సబ్లే అమ్ముతాము. అదే కట్ట ఎంత కమ్ముతారు? కట్ట 10 నుంచి 12 రూపాయలు 15 లోపు ఇక్కడ అమ్ముతాం. ఈయన అమ్ముతారు. ఎట్లా ఏడా ఉంది దీనికి అసలు మార్కెట్? దీనికి గుడ్మల్కపూర్ వెళ్తాం. మీరే తీసుకొని అమ్ముతారా లేకపోతే వాళ్ళు ఏమైనా వస్తారా? అంటే మేము తీసుకెళ్ళి అమ్ముతాము. మాకు అక్కడ వేరే వాళ్ళు పరిచయం ఉంటారు కదా, వాళ్ళకి వేస్తాం అన్నమాట. అంటే అక్కడ గుడిమల్కపూర్ లో ఈ ఫ్లవర్లు అమ్మే వాళ్ళ దగ్గర, పూలు అమ్మే వాళ్ళ దగ్గర మీకు డెకరేషన్ చేసే వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. అట్లా అక్కడ పక్కకు షెడ్ ఉంటది, ఆ షెడ్ దగ్గర మాకు పరిచయాలు ఉన్న వాళ్ళకు వేస్తాం అన్నమాట. అమ్ముడు పోకపోయినా వాళ్ళకి పంపిస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఈ తోట ఇప్పుడు ఫస్ట్ పెట్టిన అనుకో, 6 నెలలకు కటింగ్ వచ్చింది అనుకో, సంవత్సరంలో ఎన్ని కటింగ్ కోయచ్చు? 2 కటింగ్లు వస్తాయి అన్న. సంవత్సరానికి 2 కటింగ్. 2 కటింగ్. ఒకసారి కటింగ్ కోసిరు అనుకోండి, ఎన్ని బంచులు పంపుతారు పంపినప్పుడల్లా? అంటే మేము ఎన్ని కట్టలు? అంటే మార్కెట్ అంటే మాకు ఆర్డర్ బట్టి వస్తుంది అనమాట. ఒక ఆయన నువ్వు ఉన్నావుగా మార్కెట్ లో, ఒక ఆయన 1000 పంపిమంటాడు, ఒక ఆయన 500 పంపిమంటాడు. ఇట్లా మార్కెట్ బట్టి వాళ్ళు చెప్పిన కొద్ది మేము కట్ చేస్తాం, వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు సంవత్సరం పొడున మీరు 2 కట్టింగ్లు కోస్తారు అని చెప్తారు కదా, ఒక కట్టింగ్ కి ఎంత లాభం రావచ్చు రైతుకి? ఎంత? మాకంటే మేము పెట్టినది పెట్టుబడి పోగా ఇంకా మాకు లాభం వచ్చిందన్న. మేము 2 లక్షలు పెట్టినాము, మాకు 2 లక్షలకు 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు పెడితే 2 లక్షలు వచ్చింది. అంటే మొక్కలు ఇవన్నీ చూసుకొని పెట్టుబడి పెడితే అట్లా. ఎట్లా తెంపేటప్పుడు ఎట్లా తెంపుతారు? అంటే కట్టలు అంటే ఎంతమంది మనుషులను పెట్టి తెంపుతుంటారు? అంటే మా ఇంట్లో మేము చేసుకుంటాం. మీరే చేసుకుంటాం? ఏం మా మనుషులను పెట్టి తెంపేది ఏముండదు, మా ఫ్యామిలీ మేమే చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఒకసారి నువ్వు 6 సంవత్సరానికి 2 కటింగ్లు అన్నావు కదా, ఒకసారి కోసినావు అనుకో, మళ్ళీ పెరగడానికి అంటే ఎంత టైం పడుతుంది మళ్ళీ ఈ చెట్లు? అదే మనం ఇప్పుడు ఈ నెలలో కట్ చేసినాం అనుకో, 6 నెలలకు వస్తుంది. మళ్ళీ 6 నెలలకి ఇంకో కటింగ్ వస్తుంది. ఏమైనా ఎరువులు వేస్తారా? కోడెరువు కానీ మనం మసాలా, DAP మందులు మంచిగా నీళ్ళు పెట్టుకుంటూ ఉండాలి. మంచిగా పేను బొందలకుండా చూసుకోవాలి, మంచిగా వస్తుంది. ఏమొస్తుంది ఇందులో? పురుగులు ఏమొస్తాయి ఎక్కువ? పేను, దోమ పేను ఇవన్నీ ఇట్లా. దోమ పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట. దీనికి చిప్స్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతారు దీంట్లో? అంటే మేము నెలకు ఒకసారి కొడతాం కంటిన్యూగా. నెలకు ఒకసారి ఖచ్చితంగా మందు కొడుతూనే ఉంటారు. దీనికి పంటకు నీళ్ళు అవసరం ఉంటుంది ఎక్కువ? ఉంటాయి నీళ్ళు పక్క. ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలి దీంట్లో నీళ్ళు? అంటే మనము రేగడి భూమి అయితేనేమో ఇట్లా 15 రోజులకు ఒకసారి పెట్టుకోవచ్చు. మాది బరక కాబట్టి ఒక 7-8 రోజులకు ఒకసారి పెడతాం మేము. 7-8 రోజులకు ఒకసారి పెడతారు అన్నట్టు. మాది బరక కాబట్టి నీళ్ళకి ఆగదు కదా, అట్లా అని. రేగడి అయితేనేమో ఆగుతుంది అట్లా. ఇప్పుడు మీరు తెంపుతారు కదా కట్టలు, తెంపి అంటే ఏ టైంలో తెంపుతుంటారు దీనికి? పొద్దుగాల సాయంత్రం పూట తెంపుతాం. సాయంత్రం పూట తెంపుతారు. ఒక 3 గంటల నుంచి 4 గంటలు. ఆర్డర్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తే మా ఫ్యామిలీ చేసుకుంటాం కాబట్టి జర లేట్ కాకుండా తొందరగా కట్ చేస్తాం. ఒక మనిషి ఎన్ని కట్టలు తెంపొచ్చు నార్మల్ గా తెంపితే? అంటే కట్టలు అన్న ఏం లేదన్న, మనం ఇప్పుడు మా నాయన కట్ చేసిన అనుకో ఒక 500-600 కట్టలు చేయొచ్చు. 500-600 కట్టలు కూడా తెంపొచ్చు ఈజీగా అన్నమాట. తెంపడం దేంతో? కత్తెరలు ఉంటాయి, కత్తెరలు ఉంటాయి. కత్తెరతో తెంపుతారు అన్నట్టు. కత్తెరతో కట్ చేస్తాం. ఇప్పుడు ఇది తెంపి మనం మార్కెట్ తీసుకుపోతాం కదా, అంటే ఎంతసేపటికి ఫ్రెష్ ఉంటాయి ఇవి? అంటే 3-4 రోజుల దాకా కూడా ఆగుతుంది. కానీ మనం ఎందుకంటే మనకు ఆర్డర్, ఇప్పుడు నువ్వు నాకు ఆర్డర్ చెప్తావుగా, ఆర్డర్ చెప్పినంతనే కట్ చేసుకుంటాం మనం ఎక్కువ కట్ చేసుకోము అట్లా. ఎందుకంటే మళ్ళీ రేపు చెప్తావుగా నువ్వే, అట్లా అనమాట. ఇప్పుడు తోట ఒకసారి పెట్టుకున్నాం ఇంకో తోట, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తోట? మా కన్నా ముందు పెట్టిన వాళ్ళు 10 ఏళ్ళు ఉందని అంటారు, 8 ఏళ్ళు ఉంటుంది అంటారు, అట్లా అనమాట. ఇష్టం మన మెయింటెనెన్స్ బట్టి అట్లా. ఇప్పుడు ఏదైనా కొత్త వాళ్ళు పెట్టుకోరు అనుకున్నా, ఎట్లా ఉంటుంది దీనికి అసలు మార్కెట్? దీన్ని రైతు సాగు చేస్తే లాభమే? తిప్పల వాడాలి. ఇప్పుడు తిప్పల
వాడితే మంచిగానే ఉంటుంది అన్న. ఇప్పుడు నాకన్నా మంచిగా వేరే వాళ్ళు పండించారు అనుకో మార్కెట్లో వాళ్ళే డిమాండ్ ఉంటుంది. అట్లా అని ఎట్లా దీని క్వాలిటీ ఏమైనా ఉంటుందా మార్కెట్లో తీసుకున్నప్పుడు ఏమైనా క్వాలిటీ అనేది ఏముంటుందంటే మంచిగా బ్లాక్ ఉండాలన్నమాట. ఇగో ఇట్లా బ్లాక్ ఆకు నల్లగా ఉండాలన్నమాట. ఎర్ర ఉండదు, ఎర్ర ఉంటే తీసుకోరు. అట్లా మనం ఇప్పుడు పెళ్లిళ్ళ డెకరేషన్ ఇప్పుడు అట్లా ఆస్పర్గడ్ ఉంది అన్న, దాని ప్లేస్ లో ఇది ఎక్కువ వాడుతున్నారు అన్నమాట. ఆస్పర్గడ్ ప్లేస్ లో ఇది వాడుతారు ఎక్కువ. దీనికి ఏంది డిమాండ్ అసలు అంటే ఎట్లా వాళ్ళు డెకరేషన్ వాళ్ళు ఎట్లా వాడుతుంటారు? అదే ఇప్పుడు ఆస్పర్ ఎట్లా డెకరేషన్ చేస్తారు సేమ్ దీన్ని కూడా కటింగ్ చేసి అట్లా పెట్టేసి జెర్బెర పూల మధ్యలో పెడతారా దీన్ని? స్పంజ్ ఉంటుంది దాని మధ్యలో ఇది పెట్టి పువ్వులు కట్టేస్తారు. ఇది మంచిగా ఉందంటే ఎక్కువ మార్కెట్లో ఇదే డిమాండ్ నడుస్తుంది. ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఆస్పర్గడ్ కన్నా ఇది ఎక్కువ ఉందా? ఇది ఎక్కువ ఉంది ఆల్రెడీ. మీ దగ్గర ఆస్పర్గడ్ కూడా వేసినట్టుంది కొంచెం, అదేం తీసుకురు? ఆస్పర్గడ్ అది అర్ధ ఎకరం వేసినాం అన్న. అది కూడా ఒక అర్ధ ఎకరం వేసుకోరు. ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు తోట పెట్టారు కదా, ఏంది దీని తోటలో మీకు ఎప్పుడన్నా ప్రధాన సమస్యలు అంటే మీకు ఎక్కువ ప్రాబ్లం అయ్యేది ఏంటి ఇందులో ఈ తోట పెట్టుకున్నాం? అంటే కలుపు గడ్డి ఎక్కువ, కలుపు లేకుండా చేసుకోవాలి మనం. అట్లా ఎన్ని రోజులకు ఒకసారి కలుపు తీపించుకుంటాం, గడ్డి వాడకో తీస్తూనే ఉంటాం. అట్లా కలుపు ఒకటే ప్రాబ్లం ఇలా. కలుపు ఇక చిప్స్ గా మందు నీళ్ళది ఏం ప్రాబ్లం లేదు కానీ ఇక నీళ్ళు పెట్టుకున్నా కానీ జర ఆగుతుంది కానీ కలుపు వాడినివ్వదు. కలుపు వాడినిస్తేనే మనకి చిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ట్రిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇది కొంతమంది రైతులు నేను వేరే దగ్గర కూడా కొంచెం మొత్తం కొట్టేస్తుగా కొంచెం బాగా ముదిరితే అదేంది అసలు? అది అంటే అది ఏముందంటే మీదికి హైట్ ఎక్కువ కట్ చేస్తున్నాం కాబట్టి లేట్ అయి వస్తుంది అనమాట. ఇప్పుడు 6 నెలలు ఒక కోత అంటున్నాం కదా మనము, ఇప్పుడు ఈడికి కట్ చేసినాం అనుకో దీనికి పిల్లలు వచ్చే చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కిందికి కట్ చేసుకున్నాం అనుకో ఈ నుంచి తొందరగా గ్రోతింగ్ అంటే అట్లా అనమాట. హైట్ పొడివేకపోతుంది అనమాట. మీదికి కట్ చేస్తే తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ లో తీసుకున్నప్పుడు ఈ కొమ్మలు అనేవి సన్న ఉంటే బాగుంటాయి, ముదురు లావు ఎంత లావు ఉన్న తీసుకుంటారు? అంటే సన్నం ఉండాలి, ముదురు ఉంటే ఎక్కువ లావ్ అయిపోతే తీసుకోరు. వాళ్ళకి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అంటే డెకరేషన్ పెట్టిన తర్వాత జారిపోతుందంట అని జర మీడియం సైజ్ ఉంటేనే కట్ చేసుకురారంటే చెప్తారన్న. ఒకవేళ మీకు ముదిరిని అనుకుంటారంటే ఏం చేస్తారు? కట్ చేస్తారా? ముదిరిని అంటే మనం కట్ చేసి ఇప్పుడు ఇంత దొడ్డు అవుతుంది కట్ చేసి ఇప్పుడు దొడ్డుగా అయింది అన్న, ఈ దొడ్డుగా అయితే ఈడికి కట్ చేసుకోవాలి. ఇది పొడి అయిపోతుంది, అయి నుంచి ఇక్కడ పని చేస్తాం మనం. అట్లా కానీ కిందికి వెళ్ళి మాత్రం సైడ్కి వెళ్ళి ఎంత కట్ చేసినా సైడ్కి వెళ్ళి వస్తూనే ఉంటాయి. అట్లా దాని లేక చెప్పండి అన్న, ఇంత క్లియర్ గా మీరు ఈ ఆస్పర్గడ్ గురించి చెప్తారు కదా, కొత్త రైతులు సాగు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమని చెప్తావు? కొత్త రైతులకి పంట సాగు చేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, లాభం బాగానే ఉంటుంది. పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది కానీ తర్వాత మనము మన దిగుబడి కూడా వస్తుంది. ఎంత పెట్టుబడి పెడితే అంత దిగుబడి వస్తుంది. అట్లా మార్కెట్ అయితే డిమాండ్ ఉంది, చాలా డిమాండ్. అంటే డిమాండ్ ఉన్నా లేకుండా నడుస్తుంది మార్కెటింగ్. మార్కెట్ అయితే నడుస్తుంది ప్రజెంట్ గా. పెట్టుకున్న వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే ఎంత ప్లేస్ లో పెట్టుకుంటే బాగుంటుంది? కొత్త ఎవరైనా వచ్చేటోళ్ళు ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు నా దాని భూమి తక్కువ ఉంది అనుకో, 10 గుంటలు ఉంది అనుకో, 10 గుంటలు పెట్టుకోవచ్చు. 5-6 ఎకరాలు ఉంది అనుకో, నువ్వు ఫస్ట్ ఎకరా పెట్టుకొని మెయింటెనెన్స్ చేయాలి. తర్వాత బాగా అనిపించిన కొద్దీ నువ్వు పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవచ్చు అన్న. ఏకదం ఎక్కువ పెడితే కూడా కొంచెం ఇబ్బంది అంటే మనకు మార్కెటింగ్ ఎవరు తెలియదుగా, తెలియనప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది. అట్లా మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ కామిన్ పత్తా సాగు చేస్తుంటే రైతు యొక్క సాగు అనుభవాలు. మరి ఈ రోజు ఈ వీడియోలో మీరు కామిన్ పత్తా సాగు వల్ల ఉపయోగాలు, రైతుకి వచ్చేటువంటి లాభాలు, ఎంత పెట్టుబడి పెడతారు, మార్కెట్లో డిమాండ్ గురించి వారి యొక్క అనుభవాలు తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.